అందరికీ ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముందున్న పాఠం పాపిని ద్వేషించి పాపాన్ని ప్రేమిస్తున్న జనులు లేదా జనులు పాపిని ద్వేషించి వారి పాపాన్ని ప్రేమిస్తున్నారా అనేది ఈరోజు క్రైస్తవులైన వారి ముందు దేవుడు ఉంచిన ప్రశ్న. ఇది నాటి ఇస్రాయిల్లో మొదలుకొని నేటి క్రైస్తవుల్లో కూడా కంటిన్యూ అవడమే ఆలోచించవలసిన దౌర్భాగ్యపు స్థితి. 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రేమను రుచి చూస్తున్నాము అని చెప్పిన వారైనా జ్ఞానము కలిగినటువంటి ఈ మనుషులు అంటే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు కూడా లోక జ్ఞానులతో కలిసి మరి లోకము యొక్క పద్ధతులనే పాటించడం చూస్తే మరి దేవుడు చాలా సంతాపమునందుచున్నాడు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే జలప్రలయము ముందు నుంచి జనుల యొక్క పాపము చాలా గొప్పది అని ఆ గొప్ప పాపాన్ని గురించి సంతాపపడుతూ వారికి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి అవకాశం ఇచ్చిన ఈ సర్వలోకంలో ఉన్న క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దాన్ని సద్వినియోగపరచుకోకుండా అన్యాయమైపోతున్నారు. అందుకే మరొక్కసారి మీ అందరికీ ఈ వాక్యాన్ని గుర్తు చేయాలని విశేష ఆసక్తి గలవాడనై నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు జనులను తన ప్రవక్తల ద్వారా హెచ్చరించిన విధానాన్ని చూస్తే ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఎలా చెడిపోయారో మనకు బుద్ధి కలగటానికి ఇదిగో ఈ యొక్క గ్రంథంలో రాయించి పెట్టాడు. అయినా ఈ జనాంగానికి చదువుతున్న వారికి ఇంకా మేము పాత నిబంధనలో ఉన్నాము అని చెప్పుకుంటున్న దైవజనులకైనా క్రొత్త నిబంధనలోనికి మేము వచ్చాము అని మేమే పరిశుద్ధులము, మేమే దేవుని జనాంగము, మాకు పరలోకం గ్యారంటీ అని బల్ల గుద్ది చెప్తున్న వారికైనా దేవుని మనసును, దేవుని ఆలోచన విధానాన్ని, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవాలని అజ్ఞానపు దశలోనే కొట్టుమిట్టాడుతున్నారు అని ప్రత్యేకంగా చెప్పక తప్పదు. ఎన్నోసార్లు చాలా మరి ఉపమానాలతో యేసుప్రభు చెప్పాడు. ఎన్నోసార్లు ఎన్నో ఉదాహరణలతో నేను ఈరోజు ఈ జనాంగంతో దాదాపు 750 వీడియోలు కావచ్చు, దాదాపు ఒక 30 పుస్తకాలు కావచ్చు, ఇంకా ఆడియో మెసేజ్లు అయితే దాదాపు 2000 వరకు ఉన్నాయి. కొన్ని వందల గ్రామాలు తిరిగాను, కొన్ని వందల పట్టణాలు తిరిగాను, కొన్ని వందల పాస్టర్స్ సెమినార్ పెట్టాము, ఎన్నో వందల బహిరంగ సభల్లో కూడా మాట్లాడాను. ఆలోచన చేయగలిగితే వీటన్నిటినీ పక్కన పెట్టి అసలు మనం చేస్తున్న బోధనే బైబిల్ బోధ కాదని క్రైస్తవులే మన మీద దాడి చేయడం కూడా చూస్తున్నాను. బైబిల్ చదివినా దాన్ని ఆలోచించి గ్రహించలేక నానా యాతన పడుతున్నారు. నిన్నటి దినాన ఒక మంచి మాట గుంటూరు సెమినార్లో చదువు రాక చదవరాక, చదువు రాక చదవరాక అంటే చదువు రానోళ్ళు ఉన్నారు, బైబిల్ చదవ రానోళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కొన్ని లక్షల మంది క్రైస్తవులు బైబిల్ చదవరాక వాళ్ళు ఎంఏ చదివినా అవునా, పిహెచ్డీలు చేసిన డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఇంకా మూఢనమ్మకాల వైపే పరుగులు తీస్తూ ఈ
కార్పొరేట్ మాయగాళ్ళ వైపే వెళ్ళిపోతున్నారు. చదువు ఎలా బైబిల్ను చదవాలో తెలిసుంటే, ఆ మాటలను మనం ఆలోచించగలిగితే దేవుడే మనకు వివేకం అనుగ్రహించేవాడు. ఈరోజు బైబిల్ చదవక, అవునా కదా, మరొకటేంటి, చదవ రాక క్రైస్తవ్యము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది దినదినం. అసలు విశ్వాసం అంటే తెలుసుకోవడానికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం చేద్దాం రండి అంటే మేమే విశ్వాసులం అంటున్నారు. కానీ అసలు విశ్వాసం అంటే నిర్వచనం చెప్పండి, విశ్వాసం అంటే డెఫినేషన్ చెప్పండి అంటే ఎవరు చెప్పలేకపోతారు. క్రైస్తవుల్లో 80% మందికి విశ్వాసం అంటే ఏందో తెలియదు. కానీ మీరు విశ్వసించండి, మేము విశ్వసించాము, అవునా కదా, ఇలాంటివే చెప్పడం తప్ప విశ్వాసం అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవాలి అంటే చదవరావాలి బైబిల్. నువ్వు ఎంఏ బీఈడి చదవచ్చు, లేదా అవునా కదా మంచి మంచి కాలేజీల్లో ప్రొఫెసర్ కావచ్చు, లెక్చరర్ అవ్వచ్చునేమో. కానీ దేవుని జ్ఞానము చదివే విధానం కనుక నీకు అర్థమైతే నువ్వందరికంటే ఈ లోకంలో నువ్వే మహాజ్ఞాని అవుతావు. అందుకే గత కాలంలో ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. హోషేయ గ్రంథం విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే 3వ వచనం చదివితే, కాబట్టి దేశమే ప్రలాపించుచున్నది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే గనక దాని పశువులను, ఆకాశ పక్షులను క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా. బా, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు. ఏమండి, ఎప్పుడు ఈ మాట చెప్పాడు? ఒకడు ఒకనితో వాదించినను. బా, ఈ మాట నేను 20 సంవత్సరాలు చెప్తున్నాను. వాదన అనవసరం, ఈ డిబేట్లు అనవసరం. ఒకరినొకడు ఎంత చెప్పినా వినడు. ఎవడు తగ్గించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో ఒక డైలాగ్ వచ్చింది కదా, ఏమని, నువ్వు ఎన్నన్నా చెప్పు తగ్గేదే లేదు, అవునా కదా, నువ్వేమన్నా బైబిల్ చెప్పు తగ్గేదేలే. ఏమన్నా ఆలోచన చేస్తే సోదరులు కూడా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా బైబిల్లో అన్నీ ఉంటాయన్నా, కానీ మా పరిస్థితికి వచ్చేసరికి దేవుడు చెప్పినా తగ్గేదేలే. అర్థమైందా? దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చి ఒక మాట, బ్రహ్మాండమైన మాట చెప్తున్నాడు. 8వ వచనంలో బా, ఏమండి, ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులట, ఇశ్రాయేలు జనుల యొక్క పాపాన్ని ఆహారముగా చేసుకొందురు. కాబట్టి ఏం జరుగుతుంది? ఆలోచన చేయగలిగితే చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుకుందరట. నిజంగా మేము పాపం చేస్తున్నాము అని తెలుసుకున్నాడు ఇంకా పాపం చేయాలని కోరుకుంటాడా, తగ్గించుకుంటాడా? మామూలుగా తగ్గించుకుంటాడు. కానీ ఈరోజు ఎవడు తగ్గించుకోకుండా ఏం చేస్తున్నారట? ఎందుకంటే మేము పాపం చేస్తున్నామనే విషయము వారికి అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అంటే, బా, ఆలోచన చేయాలి. కింద ఒక మాట చెప్తున్నాడు, మీరు బేతేలుకు పోవద్దంటే చర్చిలన్నీ బేతేలు అని ఉంటాయి. మీరు గిల్గాల్కు పోవద్దంటే మొత్తం పేర్లన్నీ ఎక్కడికి పోవద్దంటే మేము అక్కడికే పోతాం. ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే
జనాలకు అక్కడున్న పరిస్థితి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు నేను పాపినని ఒప్పుకోవట్లేదు. ఫలానా వాళ్ళు పాపి, ఫలానా వాళ్ళు పాపం చేస్తున్నారు అని వారి పాపాన్నే ఏం చేస్తున్నారు? ఆహారముగా భుజించుతున్నారు. అంటే పరుల పాపాన్ని నువ్వు ఎంత ఎక్కువ గుర్తు చేసుకుంటే, పరుల పాపాన్ని నువ్వు ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే ఏమవుతుందట? నువ్వు వారి పాపాన్ని ఆహారముగా భుజిస్తున్నావు అంటున్నాడు. అందుకే ఈరోజు పాపం అంటే తెలియని వాడిని వదిలేస్తే, పాపం అంటే ఏందో తెలిసిన క్రైస్తవులే దేవుడు చెప్పిన దేవుడి మనసు నెరగక పాపినే ద్వేషించటం మొదలు పెడుతున్నారు. యాక్చువల్గా యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ పాపులను ప్రేమించారు, వారి పాపాన్ని ద్వేషించారు. కానీ క్రైస్తవులమైన మనం ఎక్కువగా ఎవరేం పాపం చేస్తున్నారో వారి పాపాన్ని ప్రచారం చేయడానికి ముందుండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకవేళ వారు పాపమని నువ్వు చెప్పినావు అనుకో, ఆ తర్వాత అది చుట్టూ తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? నీ పాపాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇది ఒకరినొకరు నడుస్తున్న చరిత్ర. ఇప్పుడు ఒకరి మీద ఒకడు వీడియో తీశాడు అనుకో, వాని మీద వీడియో తీస్తున్నాడు. అంటే ఇలా ఒకడు తప్పు అని మాట్లాడుకునేసరికి అసలు సువార్త చెప్పడమే మర్చిపోతున్నారు. క్రైస్తవం ఎలా తయారైందో నేను చాలాసార్లు చెప్పాను. ఒకే వీధిలో 2 చర్చిలు ఉంటే నువ్వు ఆ చర్చికి వెళ్ళొద్దు అని వీడు చెప్తే వాడేం చేస్తాడు? నువ్వు ఆ చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడంటే ప్రసంగం అంతా ఇదే. వాడు పాపి, వాడికి ఇది, వాడికి అది, వాడికి ఇది అని. అవునా కదా? వాడి జీవితం తెలుసా? ఆలోచన చేయగలిగితే వాడు చిట్టెల వ్యాపారం చేసి అవునా జనాల్ని ముంచుతున్నాడు, వాడు పైసల వ్యాపారం చేసి జనాల్ని ముంచుతున్నాడు, వాడికి 2 పెళ్ళాలు లేకపోతే 3 పెళ్ళాలు అనే పేర్లు చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది రోజు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మన ఇక్కడ నేర్చుకున్న వాళ్ళైనా మనిషి పేరు వాడకూడదు. ఏ మనిషి అయినా, ఎంత గొప్పోడైనా ఎంత చిన్నోడైనా మనం ఏమంటున్నామంటే కార్పొరేట్ బోధకులు అంటున్నాం, మాయ బోధకులు అంటున్నాం, స్వస్థత భక్తులు అంటున్నాం. అంతే తప్ప ఫలానా వాని పేరంటూ మనం చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? రేపు వాడు నీ మీద తీస్తాడు. ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనిషిని టార్గెట్ చేయకుండా ఆ మనుషులు చేస్తున్న తప్పుడు బోధలను కావచ్చు, తప్పుడు పనులను కావచ్చు, తప్పుడు బోధను విమర్శించే హక్కు నీకుంది తప్ప తప్పుడు పనులను గురించి విమర్శించే హక్కు నీకు ఇయ్యలేదు. యేసుక్రీస్తు మరి ఆయన యొక్క కొండ మీది ప్రసంగంలో 7వ అధ్యాయంలో చెప్తుంటాడు, మీరు తీర్పు తీర్చకుడి. ఒకనికి మీరు తీర్పు, వ్యక్తిపరంగా నువ్వు ఎవరికి తీర్పు తీర్చడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నీ కంట్లోనే పెద్ద దూలం ఉంది. నువ్వు అవతలని కంట్లో నలుసుని గురించి ఎలా మాట్లాడుతున్నావు? నీకు అర్హత లేదన్నాడు. కానీ యేసు ప్రభుని ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు? యేసు ప్రభుని ఎవరు గ్రహిస్తున్నారు ఈరోజు? ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే నా జనులు ఎప్పటి నుంచి అంటున్నాడు? హోషేయ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు. జనుల పాపాలను ఆహారముగా, ఇదేంటండి చాలా బాగుంది కదా, ఆహారముగా చేసి భుజించుచున్నారు. కనుక భుజించిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అవునా కదా? దాని ఎఫెక్ట్ డబుల్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఫలానా ఒక ఇంట్లో ఒక అమ్మాయి, అవునా కదా, ఏదో ఒకరిని ప్రేమించి అతనితో ఇల్లు వదిలిపెట్టి లేచిపోయింది అనుకుందాం. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి వారి కడుపు ఇలా ఉబ్బుతుంది. ఎందుకు? ఆ కానికి సంగతి వాళ్ళు అడగకపోయినా సరే వెళ్ళి చిన్న ముచ్చట కలిపేసి మొత్తం కథ అంతా చెప్తారు. అప్పటికి కానీ ఈ మామకి ఆ మామకి మొత్తం ఊరు తిరిగి వచ్చేసరికి మన గ్యాస్ ఫుల్. అమ్మయ్యా, అప్పటికి కానీ నువ్వు తృప్తి పడవు. అదే ఒక అమ్మాయి మంచి పని చేసి ఒక కలెక్టర్ జాబ్ కొట్టింది అనుకో, ఐఏఎస్ పాస్ అయ్యి, చెప్తావా? చెప్పిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి చూద్దాం.
మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా చదువుకుంది, మంచి ప్రేమ గల్లది, మంచి ఆతిథ్యం గల్లది, పలానా అమ్మాయి, పలానా ఆమె, పలానా అన్న అని ఎవడు చెప్తున్నాడు? నో. వాడి దుర్మార్గాన్ని చెప్పడానికి కూడా నేను చాలామంది దుర్మార్గులతో సహవాసం చేశాను. వాళ్ళు నాకు దెబ్బేసినా, నన్ను ముంచినా నేను బయటికి చెప్పలేదు తెలుసా. 25 ఏళ్ళ నుంచి రూల్ పాటిస్తున్నా. చాలామంది వచ్చి నన్ను చెప్పారు, అన్న నేను అంత ముంచారు కదా, వాళ్ళ పేరు పెట్టు, వాళ్ళ మీద ఒక కరపత్రం తీయి, మేము డబ్బులు ఇస్తామన్న వాళ్ళని చూసినా మన దగ్గర. ఒరే నాయన, వాళ్ళ పాపాల గురించి ఒక కరపత్రం తీసే బదులు యేసు ప్రభుని గురించి 4 మాటలు చెప్పి కరపత్రం దించుదాం. ఆయన చూసుకుంటాడు. ఎలాగంటే పగ తీర్చుకొనుట నా పని, తీర్పు తీర్చుట నా పని. మీరు తీర్పు తీర్చలేరు, అది మీ వల్ల కాదు. ఇది దేవుని నీతి, ఇది దేవుని రాజ్యాన్ని వెతకడం అంటారు. ఈరోజు మనుషుల్లో మానవత్వం నశించి ఏం పెరుగుతుంది? దానవత్వం, రాక్షసత్వం. యాక్చువల్గా మనిషి మానవత్వంతో బతికినా ఈ యొక్క సమాజం సమసమాజంగా కనీసం ఒక మంచి ఉత్తమమైన సమాజంగా ఉంటుందేమో. కానీ అసలు దేవుడు కోరుకున్నదేంటి? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఈ సమాజాన్ని దేవాలయంగా మార్చడానికి వచ్చాడు ఆయన. ఈ దేవాలయాన్ని ఒకప్పుడు ఆయన స్థాపించినా ఇప్పుడు అది ఏమైపోయింది అంటే దొంగల గృహగా మార్చేశారు, ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఏ వస్తువు తెచ్చినా వేలం పెట్టడం అనేది ఆ రోజు యేసుప్రభు కొరడా పట్టినప్పుడు కూడా తెలిసిపోతుంది. చాలామంది అప్పులు ఇచ్చడం, అవునా కదా? ఈ చర్చిలోకి వచ్చి ఏం బిజినెస్ చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఏమైనా వింటున్నావా? ఎలా ఎంతమందిని చిట్టిలో జాయిన్ చేయించాలా, అవునా? ఎంతమందిని ఎలా వ్యాపారస్తులుగా మార్చాలా, ఎవరి ద్వారా ఎలాంటి బట్టల వ్యాపారం చేయాలి అనే వాళ్ళే ఎక్కువైపోయారు చర్చిలలో. గంట సేపు కూర్చొని వినే ఓపిక లేదు, కానీ అరగంటలో ముగించితే గంటన్నర చర్చి బయట బిజినెస్. ఏమనుకుంటున్నారు? అది నువ్వు ధనాపేక్ష అంటే వ్యాపార సంబంధమైన ఏ కార్యం పెట్టినా అదేమన్నట్టు ధనాపేక్ష. దాన్ని బైబిల్లో ఏమనంటే వ్యభిచారంతో పోల్చాడు, విగ్రహారాధనతో పోల్చాడు దేవుడు. నేను అందుకే చెప్పాను, మన చర్చిలో కూడా ఎవరు ఇలాంటి బిజినెస్ చేయడానికి వీల్లేదు. ఒకప్పుడు ఒకడు వచ్చాడు కదా, హిమ్ అనేవాడు వచ్చాడు. వాడు ఒకడు వచ్చాడు నా దగ్గరికి మద్రాసు నుంచి. గేట్ కాడ నుంచి అటే, ఇక్కడికి రావద్దు నువ్వు, అవునా కదా? ఏ మనీ బిజినెస్, అవునా కదా? ఇక్కడ చెల్లకూడదు. ఆలోచన చేస్తే ఇప్పుడు నాకు చిట్టి తీసుకున్నాడు, నా అప్పు తీసుకొని ఎగ్గొట్టాడు, ఇదే బాధ ఉంటుంది తప్ప వాక్యం ఎక్కదు నీకు ఇక్కడ. ఏమ్మా, అవునా కదా? నువ్వు ఆలోచన చేయగలిగితే ఇది వాస్తవమా కాదా? అందుకే నా జనులను గురించి ఈ అధ్యాయాన్ని మీరు ఒకసారి ఇంటికెళ్ళి చదవండి. నేను ప్రతి వచనాన్ని విప్పి చెప్తే ఈ రోజుకు సరిపోదు మనకు. అసలు భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అయినా ఏమంటున్నాడు? ఒకవేళ మీరు చేశారు పాపం, మిమ్మల్ని చూసి మీ పిల్లలు చేస్తున్నారు, కానీ మిమ్మల్ని నేను క్షమించను, కానీ మీ పిల్లలు చేసే పనిని క్షమిస్తాను, ఎందుకంటే వారు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఇక తర్వాత ఈ విషయాన్ని అప్పటి జనాలు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము, ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమంటున్నారో, యేసుక్రీస్తు ఏమన్నాడో మనం కనుక ఆలోచన చేయగలిగితే, ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నారో, ఏం చేసి ఎంతమందిని క్రైస్తవ్యంలో మారుస్తున్నారో మనం కనుక ఆలోచన చేయగలిగితే. మొన్న నేను ఒక పోస్ట్ చూశాను. మన మాజీ ప్రధానమంత్రి, ఆయన పేరు పివి నరసింహారావు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారండి, వీటి విషయము మీరేమంటారు అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఆ పోస్ట్లో ఉన్నది. ఏమనంటే, వాళ్ళు మతం మారుస్తున్నారో నాకు తెలియదు, కానీ జైళ్ళలోకి వెళ్ళి ఖైదీలకు సువార్త చెప్పి వాళ్ళకు మారుస్తున్నారు, దొంగలను మారుస్తున్నారు, వ్యభిచారులను సమాజంలోనికి తీసుకొస్తున్నారు, అంత మాత్రం నాకు తెలుసాను ఆయన తెలివిగా. ఈ పని మనం చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.
మనమంతా మన మీద ఎలాంటి బదనం ఉంది, వీళ్ళు మతం మారుస్తున్నారు అంటున్నా కానీ మనుషుల యొక్క మనస్సును మార్చుకునే అవకాశం ఇచ్చి కనీసం వాళ్ళు మనుషులుగా ఈ సమాజంలో నిలబడాలి. ఆ తర్వాత దేవత్వంలోనికి రూపాంతరం చెందుతారు. ఫస్ట్ మానవత్వాన్ని నిలబెట్టే మాటలైనా చెప్పు. చూద్దాం మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 13 నుంచి. ఆయన నడిచి చుండెను బాగా వెళ్ళుచు లేవిని చూసి చెప్పగా బా పాపులను యేసుతోను శిష్యులతోనూ బా యేసు ప్రభు ఏం చేశాడండి? సుంకరులు పాపులు. సుంకరులు అంటే పైసలు ఇచ్చి వసూలు చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ ట్యాక్సులు కాదు. మీరు ఒకసారి ఈ సికింద్రాబాద్లో రైల్వే వర్క్షాప్ ఉంటుంది, అక్కడ చూడని తెలుస్తుంది. వాడు జీతం తీసుకొని గేట్ బయటికి రాగానే 10% వడ్డీ మొత్తం డబ్బులు తీసేసుకుంటాడు. వాని దగ్గర ఒక్క పైసా మిగిలేదు. ఎందుకంటే వాడు తాగుడుకు తినుడుకు వాటికి వీటికి రోజు వీని దగ్గర అప్పు చేశాడు. రాగానే బయటకు వచ్చి రాగానే ముందు మొత్తం జీతం లాక్కుంటాడు. మళ్ళీ ఏం చేయాలి? వాడు వచ్చే నెల జీతం దాకా మళ్ళీ అప్పు వీని దగ్గరనే తీసుకోవాలి. భార్య బిడ్డలను కూడా చూసే పరిస్థితి ఉండదు. ఇలా జనులు ఏం చేస్తాము? పాపానికి అలవాటు పడి మళ్ళా పాపులు. వాళ్ళు ఇంతకీ ఎందుకు వచ్చింది ఆ స్టోరీ అంటే సుంకరులు. అధిక వడ్డీలకి ఇచ్చి వడ్డీ వసూలు చేసేవారిని ఏమంటాం మనం? పాపులే. అంటే వడ్డీ వ్యాపారం అంటే ఇలాంటి భయంకరమైన రూపాయికి 10 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ, 100కు 10 రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు. ఓకే, 1 రూపాయో 2 రూపాయలు తీసుకున్నామంటే బ్యాంక్ ఇచ్చే రుణంతో సమానం. దాంట్లో పెద్ద నష్టం లేదు. ఒకరిని ఆదుకుంటున్నాం ఆపదలో, అవునా కదా? మనకు కూడా ఏం పని లేనప్పుడు మరి దాని మీద బతికేటోళ్ళు ఉన్నారు. దట్ ఈస్ నాట్ బ్యాడ్ థింగ్. కానీ సుంకర్లు ఎవరంటే నేను చెప్పిన వాళ్ళు బియాండ్ 5 వీళ్ళను సుంకర్లు అంటారు. అలాంటి సుంకరులను ఎవరల్లో? పాపులను. ఇప్పుడు కూర్చుండి ఉండిరి. శాస్త్రులు పాపులతోనూ భుజించుట చూచి ఎవరిని అడిగారు? యేసు ప్రభువుని. ధైర్యం లేదు ఇలా. శిష్యులను అడుగుతుంటే విన్నాడు. దా నేను చెప్తారా అన్నాడు. అవునా కదా? ఆలోచన చేస్తే ఆరోగ్యం వైద్యుడు అవసరం లేదు, పిలువచ్చి తిని కానీ బా. ఎందుకంటే చాలామంది నీతిమంతులు అనుకుంటున్నారు మీరు నాకు అవసరం లేదు. ఎవరైతే నేను పాపిని, పరుల పాపాలతో మాకు సంబంధం లేదు, నేను పాపిని అని ఒప్పుకున్న వాడి దగ్గరికి వచ్చాను. నేను వాన్నే పిలవడానికి వచ్చాను. అంటే ఇప్పుడు యేసు ప్రభువు పాపిని ప్రేమించాడా, పాపులను ద్వేషించాడా? పాపులను ప్రేమించి వారి పాపాన్ని ద్వేషించి దాన్ని తీసివేయడానికి వచ్చాను అన్నాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దైవజనులు ఏం చేస్తున్నారు? అసలు సువార్త ప్రకటన చేయవలసింది ఈ విషయంలో. అసలు ఇలాంటి బోధ చేయవలసిన విషయంలో ఏమంటున్నారు? ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళను ప్రేమించడమే తప్ప ఏ విధంగా చర్చి డెవలప్ చేయాలా, ఏ విధంగా ఆస్తులు డెవలప్ చేయాలి, ఏ విధంగా చర్చిని ఏసీ చేస్తే ఎక్కువ మంది వస్తారు, అవునా కదా? ఏ విధంగా ఎక్కువ మందికి తప్పుడు బోధ చేసి మీరు 10,000 ఇస్తే, మీరు 20,000 ఇస్తే మీరు ఇంకా ఆశీర్వదింపబడతారు అని ఆ ఆశీర్వాదాలు వీడు పొంది ఈరోజు బెంచ్ కార్లలో తిరుగుతున్నారు. అర్థం అవట్లేదు ఇది చేసేది మేము పాపమని, అవునా కదా? ఆ పాపలతో కలిసి ఇంటింటికి ఏదో స్లమ్ ఏరియా ఉంటుంది,
అలా ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేసి వచ్చే పాస్టర్లు ఎవడు పట్టించుకోవట్లేదు. ఒకవేళ మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఇదేంటాయి బాబు ఆయన అక్కడికే రోజు వెళ్తున్నాడు ఏదో ఉంది అనే పరిస్థితి దాపురించింది. అందుకే మనం ఎవరు పిలిచినా పోతున్నాం, ఎవరింట్లో పోయి కూర్చొని భోజనం చేయాలి. ఎందుకంటే మనం పక్క వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఆడ మన ఇంటికి వస్తాం. ఈరోజు క్రైస్తవ పాస్టర్లు ఎలా తయారు చేశారంటే క్రైస్తవులను అబ్బే వాళ్ళు విగ్రహారాధికులు కదా, వాళ్ళు వండింది మనం తినకూడదు. ఎవడు చెప్పాడు ఈయనకి? వాడిని సొంత చిన్నాయన అయినా సొంత మామ అయినా అవునా కదా, సొంత అన్నైనా వాళ్ళను పాపులు సుంకర్ల కంటే అన్యాయంగా చూస్తూ వాళ్ళను ద్వేషించే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు తెలియక దేంట్లో ఉన్నారో ఆ తెలియక చేస్తున్న దాన్ని తెలియజేయవలసిన బాధ్యత క్రైస్తవుడి. చాలాసార్లు చెప్పాను, పౌలు అనే భక్తుడు ఏథెన్స్ అనే పట్టణానికి వెళితే ఏముందట, పట్టణం అంతా విగ్రహాలతో నిండి తెలియబడని దేవునికని తెలివితో రాసుకున్నారు వాళ్ళు. ఏది దొరుకుతుందో అని మొత్తం తిరిగాడు. నేను కూడా ఏదైనా మీటింగ్కి వెళ్తే పక్కన ఉన్నది టెంపుల్ దగ్గరికి వెళ్తామమ్మా అని చెప్తుంటే వీళ్ళు నవ్వుతారు. ఒకసారి మేము ఈ గుంటూరు జిల్లాలో ఏంటిది అది బిలం ఏదో అందులోకి దిగిపోయాం మేము. దిగితే ఒక 100 అడుగుల లోతుకి వెళ్ళినాక మళ్ళీ అక్కడ దేవాలయం కట్టాడు. ఆడు భక్తి చూడు. జనాలు ఎక్కడికి వెళ్తున్నారు? తిరిగి దిగి అక్కడ పూజ చేసుకొని వస్తుంటే ఆడు అతి దేవతా భక్తి ఉన్నాడే తప్ప భక్తి లేనుడని ఎలా అంటాడు? ఏమయ్యా, అలా అతి దేవతా భక్తిలో ఉన్న వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే, మీకు తెలియబడని దేవుడు ఏదైతే ఉన్నాడో ఆయనని నేను గురించి చెప్తా, మీరు తెలిసి చేస్తున్న దాని గురించి నేనెందుకు చెప్తా? చూసారా ఎలా ఉంటుంది బోధ, ఎలాంటి బోధ మనం చేయాలి, ఎలా ఒక మన వాడే మన తమ్ముడే ఒకవేళ మా హిందువుగా ఉంటే అతని ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఏం చేసావురా బాబు అంటే, అన్న ఇప్పుడే మరి మన కులదేవత ఉంది కదా, అవునా, ముత్యాలమ్మ దగ్గర కోసుకొచ్చి అరే బాగుంటుంది అత్తే అలా అని తిన్నావు అనుకో, వాడు పరేషాన్ అయిపోతాడు, బిత్తరపోతాడు అన్నమాట. మీరు క్రైస్తవులు కదా తినరు కదా అని అంటే, ఒరే నాయన అక్కడ ఏమి లేదు, బలిమ్మన్నది ఎందుకంటే నీ ఆహారం నీ ఆరోగ్యం కోసం మంచి కొవ్వింది బలిచ్చి తినరా అన్నాడు. రోగం వచ్చిందని బలిస్తే నీకు రోగం వస్తుంది. అర్థమైందిలే, దేవుడు కొవ్విన వాటిని ఎందుకు ఏమన్నాడంటే, బలిచ్చిన తర్వాత తినేదేవుడు దేవుడా? నువ్వేగా, ఏమ్మా మనమేగా ఆలోచన చేయాలి కదా. అలాంటివన్నీ చెప్పిన వాళ్ళు మారలా. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి అలాంటి మనస్తత్వంతో ఉన్న వారి దగ్గరికి యేసుప్రభు వెళ్తే శాస్త్రులు ఏమంటున్నారు, ఈయన యూదుడు కదా, నిష్ఠాగనిష్ఠుడైన యూదా కుటుంబంలో జన్మించినోడు ఏం చేయాలా, పాపుల దగ్గర కానీ సుంకర్ల దగ్గర సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ ఇంట్లో కూర్చోవద్దు, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు కూడా వాళ్ళ బావి వేరే మన బావి వేరే. తెలుసు కదా మీకు. సమరయ స్త్రీ ఏమన్నదంటే, ఇది మా బావి నాయన నువ్వెందుకు వచ్చినావు అని. అలాంటివి ఒకప్పుడు పల్లెటూళ్ళలో మన ఊళ్ళో లేవా? మన బావి వేరే వాళ్ళ బావులు వేరే, చెరువులు వేరే. ఆ చెరువును ముట్టుకొని నీళ్ళు తాగితే ఆ తాగినోనికి శిక్ష ఇప్పటికీ ఉన్నది. కానీ ఆ మహానుభావుడు ఎవరు? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేసి మహర్షి చెరువును అందరికీ పంచిపెట్టాడు. అలాంటి జ్ఞానవంతులు క్రైస్తవులు కావాలి. వారిని ప్రేమించగలగాలి, వారిని సన్మార్గంలో నడపడానికి ప్రయత్నించాలి తప్ప మీరు పాపులు మీరు సపరేట్, మేము పరిశుద్ధులం, మేము సపరేట్ అనే ఒక మనిషిలు ఆ సమాజం సంఘం యొక్క పాపాన్ని నువ్వు ప్రేమిస్తూ దాన్ని ఆహారంగా తీసుకొని వారిని దేశించడం తగదు. యేసుప్రభు చెప్పింది అదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రేమగా వెళ్ళు. మరాగా మీరు పాపులు అనుకో, తమ్మి మనం అందరము పాపులమే, మనందరి పాపాలను తీర్చడానికే ఆ దేవుడు రాలేదు, దేవుడు పైనే ఉన్నాడు, ఆయన కుమారుడిని పంపాడు. ఆ సర్వేశ్వరుడు మీరెవరినైతే పూజిస్తున్నారో మేము ఎవరినైతే పూజిస్తున్నామో ఆ దేవుడు ఒక్కడే. ఆయన ఒక మనిషిని నియమించాడు, ఆయన ద్వారా రేపు మీకు తీర్పు తీర్చబోతున్నాడని ఆనాడు అన్యజనులకు అపోస్తలుడైన పౌలు బోధించాడు.
అది మనకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే సమాజం ఇంకా దేవాలయంగా ఉండవలసిన చర్చి అవునా దొంగల గుహ మారిపోతుంది. ఇక పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇలాంటి వారితో దేవుడు అన్నాడు, ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు, నేను నిబంధన మార్చుకొని అనేకులని ఈ నిబంధనలోనికి నడిపిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? ప్రభువు ఆక్షేపించి 8 చదవమ్మా. ఆ మొదటి నిబంధన వేలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా ఆపేక్షకు ఆక్షేపణకు ఎంటైర్లీ రాంగ్ వర్డ్, జమీన్ ఆస్మాన్ వరకు ఉంది. ఒరే నాయనా, బైబిల్లో వర్డ్ టు వర్డ్ మీరు జాగ్రత్తగా చదివితేనే, కొందరు కలిపి కొట్టురా కావేటి రంగాన్ని మొత్తం నాన్ స్టాప్గా చదివేస్తుంటే అర్థాలు మారిపోతాయి. అందుకే నేను అంటాను, మన దగ్గర బైబిల్ చదివే వాళ్ళతో కామ్ అండ్ కూల్, మిమ్మల్ని ఎవరు తరుముతలేరు ఇక్కడ. ఏమ్మా, అవునా కదా? నువ్వు నిదానంగా బైబిల్ చదువు. నువ్వు బైబిల్ చదివేటప్పటికే సగం ప్రసంగం అర్థమైపోవాలి జనాలకి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. నువ్వు నేర్చుకోవాల్సింది అది. చెప్తున్నాడు ఇక, ప్రభువు ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లా నేను 12వ వచనం జ్ఞాపకం చేసుకోండి. 12వ వచనం దయచేసి అండర్లైన్ చేసుకోండి. దయగలిగి ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు ఏం చేస్తున్నాడట? మీ పాపాలను నేను, ఎందుకంటే అప్పుడు వారి ఇశ్రాయేలును అడుగడుగున పాపాలను ఎత్తిపెట్టాడు. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, తాగితే తప్పు, ఏం చేసినా అడుగడుగున హెచ్చరించేవాడు. తప్పు చేశాడా వెంటనే మనిషిని పంపి, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నీకు శిక్ష. అలా చేస్తే వాళ్ళు ఏమైపోయారంటే కఠినాత్ములు అయిపోయారు. వారి హృదయము కఠినమైపోయింది కనుక వాడికి రాడు. ఈరోజు బోలెడు మంది దేవుడు అంటే భయం లేని భక్తితో ఉన్నారు, కానీ ఆ వాక్యం ఊకే బోధిస్తే ఏమైపోతాడంటే కఠినమైపోయి రాడు. ఇక చాలాసార్లు చెప్పాను నేను, ఓ సంఘస్థునికి సిగరెట్ దాకా అలవాటు ఉంది. కొంచెం బయటికి వెళ్ళి తాగుతాడు. ఆ విషయం నాకు వాడు వచ్చి చెప్పాడు, అన్న ఆడు సిగరెట్ తాగుతున్నట్టు చెప్పవా? నేను చెప్పతాం. ఎందుకని? వాని కనుక చెప్పింది అనుకో, ఇప్పుడు నన్ను చూసి భయపడి గొడసాటుకెళ్ళి తాగుతున్నాడు. రేపటి నుంచి ఏరా ఎందుకు తాగిరావు నాకు సిగరెట్ అంటే నా ముందుకు వచ్చి తాగుతాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు, అవునా కదా? అందుకనే యేసుప్రభు కూడా పాపం చేస్తున్న పాపి అనలే. ఒక వ్యభిచారిని తీసుకొస్తే ఏమన్నాడు? అమ్మ అన్నాడు, కానీ ఏమ్మా ఏంటి సంగతే, ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇదే భాష ఈరోజు మనం మాట్లాడే భాష. అనలేదా? ఎందుకనలేదంటే నేను అందరిలాగానే నేను కూడా అన్ని రాళ్ళ మీద వేసాను అనుకో, ఆమె ఇంకా మారదు, ఇంకా ముదురైపోద్ది. అందుకని అమ్మ అంటే ఆ అమ్మ తన జీవితంలో మళ్ళీ వ్యభిచారం చేయలే. పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చిందా పరిస్థితి? ఆమె ఏమన్నా వాంటెడ్లీ చేస్తుందా, తన కడుపు కోసం చేస్తుందా, తన సంసారాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలామంది వ్యభిచారం చేస్తున్నారు. మనకు తెలియదు, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళే కావచ్చు, కాలుగలా వెళ్ళి వాళ్ళ దగ్గర చేసి వస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మనం అది తెలిసినా తెలిస్తే ఒకవేళ వినేవాళ్ళైతే హెచ్చరిస్తే పట్టించుకుంటారు, లేకపోతే నా సంగతి నా బాధ నీకేం తెలుసు అయ్యా అన్నదనుకో, నోరు మూసుకోవాలి. అందుకని ఏమనంటే నేను వారి యొక్క పాపములను నేను ఎప్పుడో అని ఆయనంటే ఎక్కడన్నాడు? ఇది ఇర్మియాలో అంటాడు. కానీ హోషేయ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇంకా జనాలు ఏమైపోతున్నారు? నా జనుల పాపాలను నమిలి మింగి ఆహారముగా భుజించుచున్నారు. ఇప్పటికీ ఈ పరిస్థితి సంఘంలో మారలే. పక్కోని పాపాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వెందుకు ఎక్కువ పాపం చేస్తున్నావు? ఇప్పుడు వాళ్ళు పాపం చేశారని వాళ్ళకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు కనుక వారి పాపాలను జ్ఞాపకం చేసుకున్న ముందు నిన్ను పాపిగా ఎంచుతాడు. ఎందుకంటే నువ్వు తెలిసి చేస్తున్నావు, వారు తెలియక చేశారు.
ఇది గుర్తుంచుకుంటే ఇగో దేవుడు చెప్పినాడు, నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదు, నువ్వెవడరా జ్ఞాపకం చేసుకోవడానికి అన్నాడు అనుకో. ఏమా ఒక మాట, మనం ప్రభు బల దగ్గరికి వస్తాం కదా, ఏమంటాం? ప్రభువును జ్ఞాపకం చేసుకొని బలలో పాలు పొందు. కానీ చర్చెస్లో అలా కాదు, నీ పాపాలను జ్ఞాపకం చేసుకో, దాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకో, అప్పుడు పరిశుద్ధంగా వచ్చి బలలో పాలు పొందమంటే సగం మంది ఖాళీ. పెద్ద పెద్ద చర్చిలో చూసి సగం మంది ఖాళీ, ఇక రారాలు. ఎందుకంటే ప్రతి ఒడు పాపం చేసేవాడే. మరి పాస్టర్ అంటాడు, మరి పాపము లేని వాళ్ళు వచ్చి బలపడి ఈడే ప్రధాన పాపి, ఈడే పంచుతుంటాడు, ఏం చేయాలి మనం? అందుకనే ఈ విషయాలు ఎత్తుకోకుండా నువ్వు బలలో పాల్గొనేటప్పుడు నీ పాపాన్ని కాదు జ్ఞాపకం, నీ పాపాన్ని ఇంటికాడ జ్ఞాపకం చేసుకోను, లేదా నువ్వు ప్రభువుకు చెప్పుకో, రాత్రి చెప్పుకో, పగలు చెప్పుకో. బల్ల దగ్గరికి వచ్చినాక నా ప్రభువు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టాలను నేను వ్యర్థం చేస్తున్నానా, ఆయనను ధరించుకొని ఆయనలాగా బ్రతుకుతున్నానా? పాపిని ప్రేమించి వారిలోని పాపాన్ని ద్వేషించడం అంటే మాట్లాడకూడదు. పాపాన్ని ద్వేషించడం అంటే పాపం గురించి మాట్లాడకపోవడమే ద్వేషించడం. నోరెత్తొద్దు, దాన్ని ద్వేషించడం అంటారు. ఒకవేళ ఎత్తావనుకో పాపాన్ని ప్రేమించినట్టు, పాపాన్ని ఆహారముగా భుజించినట్టు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు ఏం చేస్తారో మీరు జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు ప్రభు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే 2 కొరింథీ 13వ అధ్యాయము ఆనాడే చెప్తున్నాడు ప్రపంచ క్రైస్తవులకు, దైవజనులక, విశ్వాసులక ఈ మాట బయట వాళ్ళకు కూడా తెలియాలి. నువ్వు మారితే వాళ్ళు మారుతారు. ఎందుకంటే మనమే కదా, దానియేలు మన గురించి ఏం ఆశపడ్డాడు అంటే ఎవరిని, అవునా కదా, లోకంలో నుంచి క్రీస్తు వైపు తిప్పుతారో వారి లోకంలో స్టార్స్, ఆకాశ నక్షత్రముల వల్ల మెరుస్తారన్నాడు. ఇంకా 13 చదవమ్మా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని పరీక్షించుకొని చూసుకుంటే మిమ్మల్ని గురించి మీరే అంటే యేసు ప్రభు మీలో ఉంటే ఒక పాపిని ఏమంటారు? అమ్మ అంటారు. యేసుక్రీస్తు మీలో లేనట్టే ఏమ్రా అంటావు. అర్థమైందా లేదా? అది జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకనే మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. మళ్ళా ఒక పాస్టర్ వచ్చి సంఘంలో బోధించాలా, ఒక పక్క పాస్టర్ వచ్చి అవునా కదా వీడు చెప్తే ఇంటలేరని పక్కను పిలుస్తావు అనుకో, వేరే చర్చ ఆని మాట విన్నారు, నీ మాట విన్నారు. వారి మాట మీ మాటలు మీరే వినాలి. మిమ్మల్ని మీరే పరీక్ష తీసుకొని మీ దేహము దేవాలయంగా మార్చబడి క్రీస్తు నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఈ పాపాలు పెరిగే అవకాశం లేదు, పాపాత్ములు తగ్గే అవకాశం ఉంది. కనుక దయచేసి క్రైస్తవులన్నా పాపిని ప్రేమించండి, వారి పాపాన్ని ద్వేషించాలి. ఇది మన ముందున్న కర్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నాయనా నీ ముందు మోకరించినా మోకరించకపోయినా మనుషులందరిలో అందరిగా ఉండి అందరినీ నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.